మనకి వెంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చినట్టే ఉందన్నమాట. సో డిఫరెంట్ థీమ్స్ తోటి ఇక్కడ విగ్రహాలు అయితే మేక్ చేస్తున్నారు. వీటికి సంబంధించి ఏంటంటే ఈ విగ్రహాలకు ఆల్మోస్ట్ ఏం చేస్తారంటే కుందన్ వర్క్స్ చేస్తా ఉంటారు అనమాట. ఈ విగ్రహం చూడండి ఎంత బాగుందో. మనకు మొత్తం శివయ్య అన్నమాట. శివయ్య పద్మాసనంలో కూర్చొని ఉన్నారు. దాదాపు మనకి ఈ విగ్రహం వచ్చేసి 20-25 ఫీట్లు ఉంటది. అండ్ ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకు నెమలి మీద స్వామివారు కూర్చున్నారు. నరసింహస్వామి తొడ మీద మన గణపయ్య కూర్చొని ఉన్నారు. చూడడానికి అయితే సూపర్ అన్నమాట. 1 ఫీట్ నుంచి 5 ఫీట్ 7 ఫీట్స్ వరకు కూడా విగ్రహాలు ఉంటాయి ఇక్కడ. అండ్ చేతిలో మనకు స్వామివారు వెన్న కుండ పట్టుకొని ఉన్నారు. పెయింట్ చేసే వాళ్ళు పెయింట్ చేస్తున్నారు, కలరింగ్ చేసే వాళ్ళు కలరింగ్ చేస్తున్నారు, మొత్తం ఫినిషింగ్ ఇచ్చే వాళ్ళు ఫినిషింగ్. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. నేను ప్రెసెంట్ శ్రీ చింతామణి ఆర్ట్స్ కి అయితే వచ్చేసాను. ఇది వచ్చేసి ఉప్పల్ బగాయత్ లో ఉందన్నమాట. సో ఇక్కడ కూడా చాలా మంచి విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు. అవి కూడా కుందన్ వర్క్స్ తోటి. సో ఒకసారి లోపలికి రండి, మీకు అన్ని నేను చూపించే ప్రయత్నం చేస్తాను. సో మనం ఎంట్రీ ఇవ్వగానే చూడండి ఎంత మంచి విగ్రహం అయితే ఉంది. సో విగ్రహానికి సంబంధించి మనం ఫస్ట్ ఫినిషింగ్ ఉంటుంది కదా, ఆ కలరింగ్ కూడా అయిపోయింది. ఇది చూడండి డమరుకం మీద స్వామివారు ఉన్నారు. మనకు బాలగణేష్ టైప్ అన్నమాట. సో సూపర్ అన్నమాట. ఈ విగ్రహం చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూడండి మోదకంతో ఆడుకున్నట్టు ఉందన్నమాట. మన మొత్తం ఇక్కడ మనం చూసుకుంటే విగ్రహాలు ఆల్మోస్ట్ ముంబై థీమ్ తోటే ఉందన్నమాట. చాలా బాగుంది ఈ విగ్రహం చూడడానికి కూడా. ఒకసారి చూడండి ఎంత బాగుందో. సో డిఫరెంట్ థీమ్స్ తోటి ఇక్కడ విగ్రహాలు అయితే మేక్ చేస్తున్నారు. చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ కూడా చూడండి ఎంత బాగుందో విగ్రహం. 6 చేతులతోటి స్వామివారు ఉన్నారు. అండ్ ఇక్కడ కూడా సేమ్ 6 చేతులతోటి. అండ్ ఆల్మోస్ట్ మొత్తం అన్ని విగ్రహాలకైతే వీళ్ళు మన స్కిన్ కలర్ ఉంటుంది కదా, ఆ కలరింగ్ అయితే వేసేసారు. నెక్స్ట్ వీటికి పెయింటింగ్ వేసేది ఉంటుంది. అండ్ వీటికి సంబంధించి ఏంటంటే ఈ విగ్రహాలకు ఆల్మోస్ట్ ఏం చేస్తారంటే కుందన్ వర్క్స్ వేస్తా ఉంటారు అనమాట. సో ఒకటి ఏసీ ఉంది అక్కడ, బట్ ఏంటంటే కవరింగ్ కప్పారు. కానీ చూడడానికి ఎంత బాగుందో విగ్రహం ఇది. సో మొత్తం తయారు చేసి పెట్టేశారు. మొత్తం చూడండి క్లాతింగ్ కానివ్వండి, మొత్తం పైన మనకు స్వామివారికి పగడి కానివ్వండి, డిజైన్ కానివ్వండి, చేతులకు మొత్తం వేసేసారు. అండ్ ఇప్పుడు మనం క్లాతింగ్ చూసుకుంటే కూడా క్లాతింగ్ చూడండి మొత్తం డిజైన్ ఎంత బాగుందో. కొంచెం లేపుతాను నేను, చూడండి. సో ఇలా ఉంటుంది అనమాట. అన్ని విగ్రహాలకు ఇదే డిజైన్ తోటి చేస్తూ ఉంటారు. డిఫరెంట్ కలర్ సంబంధించినవి దుప్పటాస్ అవి ఇవి కప్తా ఉంటారు అనమాట. ఇవే కాకుండా ఇంకా మంచి విగ్రహాలు ఉన్నాయి, అవి కూడా చూసే ప్రయత్నం చేద్దాం మనమైతే. ఇక్కడ నెక్స్ట్ విగ్రహం చూసుకుంటే మనకు పైన వచ్చేసి సర్పరాజు ఉన్నారు. సర్పరాజు కింద స్వామివారు కూర్చున్నారు. చూడండి ఎంత పెద్దగా ఉంది చూడండి. మొత్తం సర్పం కూడా పైన మొత్తం పడగలిపిన పాము అన్నమాట. మధ్యలో స్వామివారు కూర్చుని ఉన్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే కూడా మనకు శివయ్యను తలపించేలా ఉన్న విగ్రహం అన్నమాట. చూడండి మొత్తం కొండ మీద స్వామివారు కూర్చున్నారు. స్వామివారికి 10 చేతులు ఇచ్చారు. మొత్తం రుద్రాక్ష మాలలతోటి సూపర్ ఉందన్నమాట. చూడడానికి కూడా సూపర్ అంటే సూపర్ ఉంది విగ్రహం. ఎక్సలెంట్ అనమాట. ఇలాంటి విగ్రహాలు చాలా ఉన్నాయి ఇక్కడ, 1, 2 కాకుండా చాలా అంటే చాలా ఉన్నాయి. ఇది కూడా చూసుకుంటే చాలా బాగుంది విగ్రహం. అండ్ మనం స్టార్టింగ్ లో చూసాం కదా మోదకం తోటి. సో ఆ థీమ్ లో ఉంది చూడండి. మోదకం మీద స్వామివారు ఆడుకుంటున్నారు అదనమాట. సో ఇక్కడ రాక్షసుడు మొత్తం మనకు ఏమంటారు నరసింహ అవతారంలో స్వామివారు అనమాట. సో సూపర్ అనమాట. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకు రాక్షసుడిని కడుపు చీల్చుతున్నట్టు అనమాట. సంహరించడం, కడుపుని చీల్చడం అలాంటివి ఆ థీమ్తో ఉన్న విగ్రహం ఇది. అండ్ ఇక్కడ కూడా స్వామివారు కూర్చొని ఉన్నారు వజ్రాసనంలో. అండ్ ఇక్కడ కూడా చూడండి మొత్తం 8 చేతులు అండ్ నెమలి బ్యాక్ థీమ్ మొత్తం నెమలి వస్తుంది ఇక్కడ. అండ్ ఆల్మోస్ట్ విగ్రహాలు చూడడానికి అయితే కొన్ని డిఫరెంట్ తోటి ఇంకా చాలా మంచి విగ్రహాలు అయితే ఉన్నాయి. మొత్తం 5 లైన్స్ లో ఉన్నాయి. అవన్నీ ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం మనం. చూస్తే కూడా చాలా అంటే చాలా మంచి విగ్రహాలు అయితే ఇక్కడ మనకు చూడడానికి కనిపిస్తున్నాయి. ఈ విగ్రహం చూడండి ఎంత బాగుందో. మనకు మొత్తం శివయ్య అన్నమాట. శివయ్య పద్మాసనంలో కూర్చొని ఉన్నారు కొండ మీద. ఇక్కడ వచ్చి సింహం. అండ్ మొత్తం చూడండి జటా మొత్తం జుట్టు అంతా కట్టుకొని పైన మళ్ళీ గంగమ్మ మన స్వామివారి జుట్టుకు కూడా మొత్తం రుద్రాక్షమాల చేతులకు అంతా మనం మధ్య మెడలో సర్పం సూపర్ ఉందన్నమాట. విగ్రహం చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి 3 ముఖాలతోటి స్వామివారు ఉన్నారు చూడండి.
సో వీటన్నిటికి పెయింటింగ్ చేసిన తర్వాత ఇంకా మంచి లుక్స్ అయితే మనకు కనిపిస్తాయి, ఎందుకంటే ఇది చాలా డిఫరెంట్ థీమ్స్ తో ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడున్న చాలా విగ్రహాలు అయితే బుకింగ్ కూడా అయిపోయినాయి. కావాలంటే ఇక్కడ చూసుకుంటే మనకు బుకింగ్ ఎవరు చేస్తారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్ కూడా ఇక్కడ మనకు అతికిచ్చేశారు. చూడండి ఎంత బాగున్నాయి విగ్రహాలు. సో వీటన్నిటికి మొత్తం క్లాతింగ్ తోటి, మొత్తం ఇట్లా దుప్పటి తోటి మంచి కుందన్ వర్క్స్ అయితే ఉంటాయన్నమాట. అప్పుడు చూడాలి ఈ విగ్రహాలు అయితే సూపర్ ఉంటాయన్నమాట. ఇంకొన్ని రోజులైతే అవి కూడా మనకు కంప్లీట్ అయిపోతాయి. ఈ రోలో చూసుకుంటే ఏంటంటే ఆల్మోస్ట్ సేమ్ విగ్రహాలే ఉన్నాయన్నమాట. సో చాలా మందికి విగ్రహాలు ఇలా ఉంటే నచ్చుతాయి. జస్ట్ కూర్చున్న పొజిషన్ చేంజ్ అయ్యాయి కానీ ఆల్మోస్ట్ అన్నిటికీ 4 చేతులు అలానే ఉన్నాయి. అండ్ ఈ విగ్రహాన్ని చూసుకుంటే మనకు పైన వచ్చేసి పగడి ఇచ్చారు. ఇక్కడ చూస్తే ఇది ఒక్కటి కొంచెం చేంజ్ అయింది పగడి. అండ్ కిరీటాలు కూడా కొన్ని విగ్రహాలకు కిరీటాలు చేంజ్ అయినాయి అనమాట. అండ్ ఇంకొకటి తొండాలు కూడా పొజిషన్ మారడం అట్లున్నాయి. సో సైజులు కూడా కొంచెం పెద్దవి, చిన్నవి, వీటికి బ్యాక్ డ్రాప్ కూడా వస్తుంది. చాలా విగ్రహాలు అయితే ఇక్కడ బుకింగ్ అయిపోయినాయి. చూసుకుంటే మనం చాలా విగ్రహాలకైతే ఇట్లా అందించేశారు బుక్ అయిపోయినట్టు. సో ఇంకా పండుగకు మనకు 60 రోజులు అంటే 60 రోజులు 2 నెలలు ఉంటాయి. ఉన్నా కానీ మొత్తం అప్పటికప్పుడు బుకింగ్ అవి అవుతున్నాయి. ఇవే కాకుండా ఇంకా అవతల సైడ్ కూడా విగ్రహాలను కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అదైతే రండి. మనకి వెంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చినట్టే ఉందన్నమాట. మొత్తం ఎంత బాగుంది విగ్రహం చూడండి. చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగుంది. దాదాపు మనకి ఈ విగ్రహం వచ్చేసి 20-25 ఫీట్లు ఉంటది. ఎంత బాగుంది చూడండి. అండ్ అదే కాకుండా ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే కూడా మనకు స్వామివారు అమ్మవారు ఇద్దరు ఉన్నారు. సో ఇద్దరు కలిసి డాన్స్ చేస్తున్నట్టుంది అనమాట. సో ఇవే కాకుండా ఇంకా మంచి మంచి విగ్రహాలు ఉన్నాయి, మంచి మంచి థీమ్ తోటి అవి కూడా చూద్దాం. ఇక్కడ చూడండి 2 నెమళ్ళ మీద స్వామివారు ఉన్నారు. సో నెమలి వాహనం పైన వెళ్తున్నట్టు అనమాట. అక్కడ వచ్చేసి మనకు అక్కడ సైడ్ సింహం మీద స్వామివారు ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి స్వామివారు అమ్మవారితోటి కూర్చొని ఉన్నారు మంచిగా. సో ఇది కూడా చాలా పెద్దగా ఉంది విగ్రహం చూడడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం నించున్న విగ్రహాలు అయితే ఉన్నాయి. ఒక థీమ్ తోటి, ఒకటి ఇంకొక థీమ్ తోటి ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి మొత్తం రుద్రాక్ష మాలతోటి స్వామివారు ఉన్నారు. అండ్ ఇక్కడ స్వామివారి చేతులు అయితే మనకు నాగపాము ఉంది, మొత్తం 6 చేతులు. అండ్ ఇక్కడ కూడా చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. మొత్తం పెయింటింగ్ వర్క్ అవుతుంది చూడండి. చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి విగ్రహాలు. ఇక్కడ మనకు మొత్తం మనం అన్ని విగ్రహాలకు వేస్తారు కదా, ఆ రంగులు అయితే ఎక్కువ ఇప్పుడు చిన్న విగ్రహాలకు వేస్తున్నారు. అవి మాక్సిమం ఒక 5 to 7 ఫీట్స్ ఉండొచ్చు. అయితే మనం జల్పల్లిలో చూసాం కదా, ఆ థీమ్ తో ఉన్నాయి ఇక్కడ. మనకు జల్పల్లిలో చూసిన విగ్రహాలు ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయన్నమాట. ఇది చూడండి, మనకు నంది మీద స్వామివారు కూర్చొని ఉన్నారు. ఇదనమాట బాగుంది. అండ్ ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకు నెమలి మీద స్వామివారు కూర్చున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు తాబేలు మీద స్వామివారు నించొని ఉన్నారు. కింద మొత్తం తాబేలును దించేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు శంఖం మీద స్వామివారు ఉన్నారు చూడండి. శంఖం మీద ఎంత బాగుంది చూడండి, సూపర్ అన్నమాట. అండ్ ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇంకా డిఫరెంట్ విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు కమలం పువ్వు మీద స్వామివారు కూర్చొని ఉన్నారు. మొత్తం విరభూషణ పువ్వు అన్నమాట. ఆ పువ్వు మీద స్వామివారు అయితే ఉన్నారు. అండ్ ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా చూద్దాం. అట్లండి మీరు. అండ్ ఇక్కడ మనకు గుట్ట మీద స్వామివారు ఉన్నారు. అండ్ పక్కన వచ్చేసి మనకు ఇక్కడ పామునిచ్చారు. ఇది కూడా సేమ్ మనకు కొండల మీద స్వామివారు ఉన్నారు. ఇక్కడ వచ్చేసి ఈ విగ్రహం చూసుకుంటే మొత్తం మనకు 2 వైపులా మొత్తం నాగపాములు, పడగలెత్తిన నాగపాములు ఉన్నాయి. మధ్యలో వచ్చేసి స్వామివారి నెత్తి మీద పగిడి ఇచ్చారు. సూపర్ అన్నమాట. చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ ఇలాంటి విగ్రహాలు మనం జల్పల్లో చూసాం ఇంతకు ముందు, బట్ ఇక్కడ కూడా తయారు చేస్తున్నాం. మనకు ఉప్పల్ బగాయత్లో కూడా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి చూడండి ఎంత బాగుందో. మనకు నందీశ్వరునికి సంబంధించిన తల మీద స్వామివారు ఉన్నారు. చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. అవతల సైడ్ కొన్ని విగ్రహాలు ఉన్నాయి, అవి కూడా చూద్దాం. అండ్ యువతల సైడ్ చూసుకుంటే కూడా చాలా మంచి రకాల విగ్రహాలు అయితే ఉన్నారు చూడండి. సో ఆల్మోస్ట్ కొన్ని విగ్రహాలు అయితే ఇక్కడ బుకింగ్ కూడా అయిపోయినాయి, ప్రీ బుకింగ్ కూడా చేసుకున్నారు. మొత్తం కళాకారులు అయితే చాలా మంచి విగ్రహాలను తయారు చేస్తున్నారు. అబ్బా ఇది చూడండి ఎంత బాగుందో. నరసింహస్వామి తొడ మీద మన గణపయ్య కూర్చొని ఉన్నారు. చూడడానికి అయితే సూపర్ అన్నమాట. చాలా బాగుంది. వీటన్నిటికీ రంగులు వేసినాక ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. దీని పక్కన ఇంకొక షెడ్ ఉంది, దాంట్లో కూడా ఎలాంటి విగ్రహాలు ఉన్నాయో కూడా చూద్దాం. ఒకసారి అయితే మీరు వచ్చేసేయండి, పోదాం.
వాళ్ళకి సంబంధించిందే ఇది కూడా అన్నమాట. ఇక్కడ మొత్తం చిన్న విగ్రహాలను తయారు చేస్తా ఉన్నారు. ఒకసారి చూడండి, మొత్తం బాల గణేశులు అన్నమాట. మనకు 1 ఫీట్ నుంచి 5 ఫీట్ 7 ఫీట్స్ వరకు కూడా విగ్రహాలు ఉంటాయి ఇక్కడ. వీటన్నిటికి సంబంధించి మొత్తం కుందన్ వర్క్ చేస్తారంట. సో చాలా డిఫరెంట్ స్టైల్స్ లో అయితే విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. చిన్న విగ్రహాలు, చాలా మంచి విగ్రహాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ మొత్తం చిన్న విగ్రహాలు ఉన్నాయి కదా, వీటికి సంబంధించి డెమో పీస్లు అయితే ఇక్కడ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూద్దాం మనం, రండి. బాబా ఎంత బాగున్నాయి చూడండి విగ్రహాలు అయితే, సూపర్ అన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ మొత్తం అంత కంప్లీట్ అయిపోయిన విగ్రహాలు అన్నమాట. ఈ థీమ్ తోటి అక్కడ చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో. మనం ఇంట్లో పూజ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటది. ఈ విగ్రహం అయినా ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ చిన్న విగ్రహాలు అన్నమాట. ఆల్మోస్ట్ కలరింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అవి బాల విగ్రహం మంచిగా స్వామివారికి సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఇక్కడ వచ్చేసి మొత్తం సింహం, 2 అటువైపు ఇటువైపుల సింహం ఉంది అండ్ మధ్యలో స్వామివారు ఉన్నారు. అక్కడ కూడా సేమ్ మనకు బ్యాక్ డ్రాప్ సింహాలనిచ్చి స్వామివారిని కూర్చోబెట్టారు. అండ్ ఇక్కడ నందీశ్వరుని మీద శివయ్య కూర్చున్నట్టు స్వామివారిని అయితే రెడీ చేశారు. చూడండి ఎంత బాగుందో, చూడడానికి సూపర్ అన్నమాట. ఇక్కడ సైడ్ చూసుకుంటే ఇంకా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ లిటిల్ కృష్ణ ఎంత బాగుంది చూడండి, మొత్తం సూపర్ అన్నమాట. ఇక్కడ కూడా సేమ్ కలర్ చేంజ్ అయింది కానీ సేమ్ విగ్రహం. అండ్ ఇక్కడ కూడా మన కృష్ణయ్య చేతిలో నెమలి కూడా ఉంది. అండ్ సేమ్ రెండు ఉన్నాయి, వాటికి కూడా కలరింగ్ డిఫరెంట్ ఉందన్నమాట. అండ్ అక్కడ కూడా బొజ్జగన్ పై కూర్చొని ఉన్నారు. అండ్ ఇక్కడ చూడండి ఇంకా చాలా సైజ్ చిన్న ఉన్నా కానీ విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి. శంఖం మీద కింద రోలో చూసుకుంటే శంఖం మీద స్వామివారు కూర్చున్నారు. దాని పక్కన చూసుకుంటే మనకు పద్మాసనంలో స్వామివారు. అండ్ ఇక్కడ మనకు సింహాసనం మీద అండ్ డమరుకం మీద అండ్ తాబేలు మీద, 2 తాబేలు మీద ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు మోదకం పట్టుకున్న విగ్రహం ఎంత బాగుంది చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కొబ్బరి చిప్పల స్వామివారు, పడవలో స్వామివారు, సూపర్ అన్నమాట. చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. అటు పక్కన చూసుకుంటే మనకు ఉయ్యాలలో స్వామివారు ఉన్నట్టున్నారు, చాలా బాగుంది అది. చెట్టు ఉంది, మొత్తం కొమ్మలు. అండ్ పక్కన చూసుకుంటే కూడా చాలా అంటే చాలా మంచి విగ్రహాలు, మొత్తం కలరింగ్ కూడా అయిపోయింది. అండ్ ఇంకా పైన చూసుకుంటే మనకు గరుడ పక్షి పైన స్వామివారు కూర్చొని ఉన్నారు. చూడడానికి అయితే సూపర్ అన్నమాట. అండ్ యువతల సైడ్ కూడా కొన్ని థీమ్స్ తోటి అయితే విగ్రహాలను తయారు చేశారు. అదే కాకుండా పైన రోలో కూడా మంచి విగ్రహాలను ఒకసారి చూడండి మీరు, ఎంత బాగున్నాయి చూడండి. సూపర్ అంటే సూపర్ అన్నమాట. అండ్ చేతిలో మనకు స్వామివారు వెన్న కుండ పట్టుకొని ఉన్నారు. మనకు బాల గణేశులు అంటేనే చాలా రకరకాలుగా తయారు చేస్తారనమాట. ఒకటే రకం కాకుండా చాలా రకాలు ఉంటాయి. అండ్ కింద రోలో అయితే ఇంకా కొన్ని యూనిక్ థీమ్ తోటి విగ్రహాలు ఉన్నాయి. మనకు హెవీ డిజైన్స్ ఉన్నాయి చూడండి. ఒకసారి చూడండి ఎంత బాగుందో, మొత్తం హెవీ డిజైన్ తోటి. ఆయన పక్కన శివయ్యని అయితే ఇట్లా అచ్చు దిద్దేశారు, మొత్తం దింపేశారు. చాలా బాగుంది, డిజైనింగ్ కూడా చాలా బాగుంది. అండ్ తామర పువ్వు, మందార పువ్వు, ఆ పువ్వులో మధ్యలో స్వామిని కూర్చోబెట్టారు. ఇక్కడ కూడా శివయ్య ఉన్నారు. చంద్రవంక, నెలవంక మొత్తం స్వామివారి పక్కనే నెత్తిలో ఉంది. అండ్ పైన చూసుకుంటే ఇంకా కొంచెం పెద్ద సైజ్ విగ్రహాలు అన్నమాట. అవి కూడా చాలా బాగున్నాయి. అయితే మనం డెమో పూజలు చూసాం కదా, ఆ విగ్రహాలను ఇక్కడ ఉంటాయి. బిజినెస్ చేసుకునే వాళ్ళకు చాలా మంచిగా తక్కువ ప్రైస్ లో ఇస్తారనమాట. సో ఆల్మోస్ట్ మనం లోపల చూసిన విగ్రహాలన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. చూడండి ఎంత ఎంత మంచి విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ. సో డిజైనింగ్ చూసుకుంటే కూడా చాలా బాగున్నాయి. వీటికి కలరేషన్ ఇంకా మంచి లుక్స్ అయితే ఇస్తాయి అన్నమాట. బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే చాలా తక్కువ ప్రైస్ లో, రీజనబుల్ ప్రైస్ లో ఇస్తారు. కొన్నిటికి అయితే రంగులు వేసినారు, కొన్ని డీప్ తయారు చేసినట్టున్నారు. లోపలికి చాలా ఉన్నాయి కూడా చూద్దాం. ఒకసారి లోపలికి రండి మీరు. అన్ని విగ్రహాలు చాలా మొత్తం సూపర్ అన్నమాట. ఇక్కడ కూడా చాలా మంచి విగ్రహాలు ఇక్కడ కూడా ఉన్నాయి. తయారు చేసే వాళ్ళు తయారు చేస్తున్నారు, పెయింటింగ్ చేసే వాళ్ళు పెయింటింగ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి ఎంత మంచి విగ్రహాలు ఉన్నాయో, యూనిక్ విగ్రహాలు ఉన్నాయన్నమాట. సో మనం అక్కడ అందులో చూడని కూడా ఇక్కడ ఉన్నాయని చూడండి ఎంత బాగున్నాయో. సో బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడికి వెళ్ళి తీసుకొని పోయి అమ్ముతా ఉంటారు. మొత్తం చాలా రకాల విగ్రహాలు ఉన్నాయి. సో ఏంటంటే ఒకటే థీమ్ తోటి చాలా విగ్రహాలు అయితే ఉంటాయన్నమాట. ఎందుకంటే సేల్స్ నడుస్తాయి కాబట్టి. ఇక చూడండి ఇక్కడ శివయ్యను, నంది మీద కూర్చున్న శివయ్య అన్నమాట. చాలా బాగుంది. ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి, మనకు అన్ని కనబడట్లేవు కానీ ఇంకా లోపల తయారు చేస్తా ఉన్నారు. అవి కూడా ఎలా తయారు చేస్తున్నారు ఏంటో అవి కూడా చూద్దాం ఒకసారి పదండి. సో ఎక్కడికక్కడ తయారైపోయిన వాటికి కవరింగ్ చేసుకొని ఇంకా పెట్టేస్తున్నారు. ఇక్కడ నుంచి మనకు ఎక్స్పోర్ట్ కూడా అయిపోతాయి ఇక్కడ నుంచి. సో పెయింటింగ్ చేస్తున్నారు చూడండి, కలరింగ్ చేస్తా ఉన్నారు. సో పెయింట్ చేసే వాళ్ళు పెయింట్ చేస్తున్నారు, కలరింగ్ చేసే వాళ్ళు కలరింగ్ చేస్తున్నారు, మొత్తం ఫినిషింగ్ ఇచ్చే వాళ్ళు ఫినిషింగ్.
చూడండి ఎంత మంచిగా కలరింగ్ చేస్తున్నారో మన ముందే. చూసారు కదా ఇలా ఉంటుంది మొత్తం వర్క్ అనేది. చాలా చాలా బాగా చేస్తారు వీళ్ళు కూడా వర్క్. మంచిగా చేస్తారు. ఇట్లా మిషన్ తో చేసే వాటికి మిషన్ లో చేస్తారు, అండ్ చేతితో చేసేది కూడా. సో అక్కడ చూడండి చేతితోటి ఫినిషింగ్ ఇస్తున్నారు. ఇక్కడ మొత్తం మనం బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే అందరూ ఇదే వర్క్ లో ఉన్నారనమాట. తయారైన విగ్రహాలకు కలరింగ్ వేయడము. సో మనకు ఉప్పల్ బగాయత్ లో అయితే కలరింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది మన చిన్న విగ్రహాలకు సంబంధించి వేయడము. సో ఇక్కడ దాదాపు మనకు 5, 6, 7 ఫీట్స్ వరకు అయితే విగ్రహాలు అయితే తయారవుతా ఉన్నాయి. కొన్ని వేసినవి కొన్ని ఇంకా ఆరబెట్టేస్తారు. వారిన తర్వాత ఇంకో సెకండ్ స్టెప్ కలరింగ్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు కిరీటానికి రంగులు వేస్తున్నారు కదా. ఇక్కడ వచ్చేసి మనకు కన్ను రెప్పలు అండ్ ఐబ్రోస్, హెయిర్ దానికి సంబంధించింది అనమాట. ప్రీవియస్ గా ఎంతో ఓపికతో చేయాల్సిన పని అన్నమాట. చాలా నీట్ గా అయితే వర్క్ అయితే నడుస్తుంది ఇక్కడ. విగ్రహానికి సంబంధించిన కలరింగ్ వేయడము, ఫినిషింగ్ చేయడము అన్ని ఇక్కడ నడుస్తున్నాయి. ఇవే కాకుండా అక్కడ కూడా ఉన్నాయి, కూడా చూద్దాం ఒకసారి పదండి అటు సైడ్ మనము. మొత్తం వీళ్ళు ఏంటంటే మొత్తం ఫినిషింగ్ చేస్తా ఉన్నారు. విగ్రహం తయారైపోయిన తర్వాత మొత్తం సాఫ్ట్ గా ఉండాలి కదా. సో అట్లా ఫినిషింగ్ అయితే రెడీ అవుతా ఉన్నాయి. సో ఇంకా మనం ఈ రోజు కలరింగ్ చేసిన విగ్రహాలు అయితే అక్కడ ఉన్నాయి, ఒకసారి చూడండి అవి. సో ఇప్పుడు తయారైపోయిన విగ్రహాలు అన్నమాట ఇవన్నీ. సో ఇందాకే కంప్లీట్ చేశారు, మొత్తం డిజైనింగ్ చేసి మొత్తం కలరింగ్ అవన్నీ వేసేసి. సో ఇంకా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి పెయింటింగ్ చేసేవి. అది కూడా వర్క్ నడుస్తుంది, అది కూడా కొంచెం టైం తీసుకుంటది అనమాట. అంటే ఇంకా లోపలికి వెళ్తే ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి వీళ్ళన్ని తయారు చేయాలి. వీటన్నిటికీ రంగులు వేసిన తర్వాతనే మార్కెట్ లోకి వస్తాయి అనమాట. ఇంకొక 1 month లో అయితే మొత్తం పెయింటింగ్ చేయడము అంటే డిజైనింగ్ చేయడం ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోతాయి. ఇంకో 1 month మాత్రమే, 1 month లో మొత్తం కంప్లీట్ అయిపోతాయి. తర్వాత నుంచి మొత్తం సేల్స్ అని నడుస్తాయి అనమాట. ఇది ఒక్కసారి కంప్లీట్ అయిపోయిన తర్వాత వీటికి సంబంధించిన మొత్తం మనకు ప్రైజెస్ అయితే తెలిసిపోతాయి. సో పెయింటింగ్ అయినవి అన్ని వచ్చేసి వీళ్ళు ఇలా సెట్ చేసేసుకుంటున్నారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత మనకు మార్కెట్ లోకి అయితే విగ్రహాలు వచ్చేస్తాయి అనమాట. అయితే చూసారు కదా చిన్న విగ్రహాలు కూడా ఆల్మోస్ట్ అన్ని తయారైపోయినవి, అన్ని కంప్లీట్ అయిపోయినవి. ఇప్పుడే తయారైనవి ఎండుకుపోయినాక వీటికి కూడా రంగులు వేస్తారు. ఇవే కాకుండా కొంచెం ఇంకా డిఫరెంట్ పెద్ద సైజులో ఇక్కడైతే విగ్రహాలు తయారవుతా ఉన్నాయి. సో ఇది వచ్చేసి మొత్తం మనకు శ్రీ నాగమణి వాళ్ళదే అనమాట. ఆ బృందం ఆర్ట్స్ వాళ్ళ విగ్రహాలే అనమాట. సో అవన్నీ ఇక్కడ తయారు చేసిస్తా ఉన్నారు. అయితే ఇవన్నీ శ్రీ చింతామణి ఆర్ట్స్ అన్నమాట. వాటన్నిటికి సంబంధించిన విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి. మొత్తం వీళ్ళు ఎప్పటికప్పుడు విగ్రహాలు తయారు చేసి మొత్తం ఫినిషింగ్ అయితే ఇచ్చేస్తున్నారు. ఈ రోజే తయారైన విగ్రహం అనమాట అది కూడా. సో జస్ట్ ఇప్పుడే తయారైపోయి ఎండబెట్టడానికి అయితే బయట పెట్టేశారు. అవి ఉన్నాయి. ఇంకా ఇక్కడ కూడా చాలా మంచి విగ్రహాలు అయితే మనకు ఉన్నాయి చూడండి. సో ఈ బగాయత్ రోడ్ లో ఏంటంటే మొత్తం ఇంకా విగ్రహాలకు సంబంధించినవి చాలా అయితే తయారవుతా ఉన్నాయి. చూడండి ఎంత మంచి విగ్రహం ఉందో. మనకు కృష్ణయ్య అనమాట, కృష్ణుడు, రాధ అండ్ మనకు గోమాత. అటు చూసుకుంటే మనకు నెమలి, పైన వచ్చేసి మనకు చెట్టు. చాలా అంటే చాలా బాగుంది. అయితే జస్ట్ ఇందాకే తయారు చేసి ఇవి ఇక్కడ పెట్టారు. ఇవి ఎండుకుపోయిన తర్వాత వీటికి మొత్తం ఫినిషింగ్ ఇచ్చి ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడైతే చాలా విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ ఇంకా మొత్తం తయారైనవి కూడా అక్కడ కప్పేశారు. అక్కడ చూసుకుంటే మొత్తం తయారైపోయినాయి కప్పేశారు. సో ఆల్మోస్ట్ పెయింటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది మనకు ఉప్పల్ బగాయత్ లో. అండ్ మంచి విగ్రహాలు కూడా తయారైపోయినాయి. చిన్న విగ్రహాల నుంచి పెద్ద విగ్రహాలు కూడా ఇక్కడ తయారు చేసేసారు. సో ప్రీ బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకొక 1 month అయితే ఈ విగ్రహాలన్నీ మనకు మార్కెట్ లో వస్తాయి. ఎక్స్పోర్టింగ్ కూడా అయిపోతే ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ కూడా తీసుకుపోయే వాళ్ళకి వస్తూనే ఉంటారు. సో అదనమాట ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తే అంతవరకు చూస్తుండండి మా ఛానల్. థ్యాంక్ యూ.